Hi, engineers and future engineers. ఇది మోస్ట్ ఆస్క్ డిఎస్ఏ క్వశ్చన్ సిరీస్ లో పార్ట్ 2 వీడియో అన్నమాట. దీంట్లో మనము 2 బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ డిఎస్ఏ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వాప్ 2 నంబర్స్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కౌంట్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ గివెన్ నంబర్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనము ఈ వీడియోలో మన ప్యాటర్న్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటాము. దాని తర్వాత లాజిక్ ని అర్థం చేసుకుంటాము. ఇంకా మీకు పైథాన్‌లో, సి++లో, జావాలో అట్ ద ఎండ్ నేను సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తానన్నమాట. కోడ్ ప్రొవైడ్ చేస్తా. ఎలా రాయాలి అనేది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ క్వెషన్ స్వాప్ 2 నంబర్స్. ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకుందాం. క్వెషన్ ఏంటంటే ఇక్కడ స్వాప్ 2 నంబర్స్ అంటే ఇనిషియల్‌గా వాళ్ళు మనకి a = 10, b = 20. ఇలా ఓ 2 వేరియబుల్స్ ఉండి, ఈ 2 వేరియబుల్స్‌లో a అనే వేరియబుల్ 10 అనే వాల్యూ ఉంది. b అనే వేరియబుల్ 20 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు స్వాపింగ్ అంటే అర్థమైందంటే వాటిని మార్చడం అన్నమాట. అంటే ఏ లోకి 20 రావాలి, బి లోకి 10 రావాలి. దిస్ ఈస్ నథింగ్ బట్ స్వాపింగ్ అన్నమాట. ఇప్పుడు దీని యొక్క లాజిక్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈ పర్టికులర్ క్వెషన్ కి లాజిక్ ఎలా ఆలోచించాలో దానిపైన డిస్కస్ చేద్దాం. ఈ క్వెషన్ చాలా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. సో బి దేర్. ఓకే, లెట్స్ అస్యూమ్ మన దగ్గర 3 గ్లాసెస్ ఉన్నాయి. గ్లాస్ ఏ, గ్లాస్ బి, గ్లాస్ సి. గ్లాస్ ఏలో బ్లూ వాటర్ ఉంది, గ్లాస్ బిలో రెడ్ వాటర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే గ్లాస్ బిలో ఉన్న రెడ్ వాటర్ గ్లాస్ ఏలోకి రావాలి, గ్లాస్ ఏలో ఉన్న బ్లూ వాటర్ గ్లాస్ బిలోకి రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు జనరల్ గా ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? మీరు ఇంకో కొత్త గ్లాస్ తీసుకొని గ్లాస్ ఏలో ఉన్న వాటర్ తీసుకెళ్లి గ్లాస్ సిలో పోస్తారు. అంతేనా? మీరు గ్లాస్ బిలో ఉన్నదైనా పోయొచ్చు, గ్లాస్ ఏలో ఉన్నదైనా పోయొచ్చు. నేను గ్లాస్ ఏలో ఉన్నది గ్లాస్ సిలో పోస్తుంది. ఇప్పుడు మనం దీంతో పాటు ఈ యొక్క ఎగ్జాంపుల్ తో పాటు మనం కోడింగ్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 20 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎంప్టీ గ్లాస్ ఉంది, దాని వేరియబుల్ పేరు సి ఉంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఒక వేరియబుల్ ఉంది. ఇప్పుడు నువ్వేం చేసావు? ఇక్కడ ఏ గ్లాస్ ఉన్న వాటర్ ని సి గ్లాస్ లో పోసావు. అంటే దాని అర్థం ఏంటిది? ఏ వేరియబుల్ ఉన్న వాల్యూని సి వేరియబుల్ లోకి ఇచ్చావు. ఎలా ఇస్తావు? సి ఈక్వల్స్ టు ఏ అనగా ఏ వేరియబుల్ ఉన్న వాల్యూని నువ్వు సి అనే వేరియబుల్ లోకి అసైన్ చేస్తావు అనమాట. సో సి వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు 10 అవుతుంది. ఇక్కడ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఇప్పుడు నువ్వేం చేసావు? ఇక్కడ దీని ప్రకారం ఏ ఈక్వల్స్ టు 10. గ్లాస్ లో వాటర్ లేదు, కానీ మన కోడింగ్ లో వాల్యూ ఉంటుంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20, సి ఈక్వల్స్ టు 10. క్లియరా? ఏ గ్లాస్ ఉన్న వాటర్ సిలో పోసావు, ఏలో ఉన్న వాల్యూ సిలోకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? ఏ వాల్యూ ఆల్రెడీ దగ్గర బ్యాకప్ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? బి గ్లాస్ ఉన్న వాటర్ తీసుకెళ్ళి ఏ గ్లాస్ లో పోస్తావు. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? బి గ్లాస్ ఉన్న వాటర్ ఏలో పోస్తున్నావు అంటే ఏ ఈక్వల్ టు బి. దీని అర్థం ఏంటిది? బి అనే వాల్యూని నువ్వు ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నావు. అంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఏ అనే వేరియబుల్ 10 స్ట్రైక్ ఆఫ్ అయిపోయి ఇక్కడ 20 వస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఏ అనే క్లాస్ లో బి అనే వాటర్ వచ్చేసింది. బి క్లాస్ ఉన్న వాటర్ ఏ క్లాస్ లోకి వచ్చేసింది. దాని అర్థం ఏంటిది? ఏ లోకి 20 అనే వేరియబుల్ వచ్చేసింది. బి లో కూడా 20 ఉంది, సి లో 10 ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎక్స్చేంజ్ చేయాలి కదా, ఏ గ్లాస్ ఉన్న వాటర్ ఇంకా బి గ్లాస్ ఉన్న వాటర్. నువ్వు ఏం చేస్తావు? సి గ్లాస్ ఉన్న వాటర్ తీసుకొచ్చి బి గ్లాస్ లో పోస్తావు. అంతే కదా? సో ఇక్కడ అర్థం ఏం చేస్తావు నువ్వు? బి ఈక్వల్ టు సి. అంటే ఇక్కడ ఏమవుతుంది? సిలో ఎంతైతే వాల్యూ ఉందో అది బి అనే వాల్యూకి అసైన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 20 స్ట్రైక్ ఆఫ్ అయిపోయి 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇన్ కేస్ నువ్వు కనుక చూసుకుంటే ఏ ఏ క్లాస్ ఉన్న వాటర్ బి క్లాస్ ఉండే, బి క్లాస్ ఉన్న వాటర్ ఏ క్లాస్ ఉండే. అంటే దీని అర్థం ఏంటిది? ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20 తో స్టార్ట్ అయిన మన జర్నీ ఎలా కన్వర్ట్ అయింది? ఏ ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 10 లా కన్వర్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఒకటే దగ్గర పెట్టి రాద్దాం అన్నమాట. ఈ కోడ్ అంతా ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం అర్థం చేసుకుంటాం. ఇనిషియల్ గా ఏ వాల్యూ 10 ఉండే, బి వాల్యూ 20 ఉండే. స్టెప్ 1 నేను సి అనే వేరియబుల్ తీసుకుని దాన్ని 0 తో ఇనిషియలైజ్ చేస్తాను. స్టెప్ 2 నేనేం చేస్తున్నా? సి అనే వేరియబుల్ కి ఏ అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఏ అనే వేరియబుల్ కి బి అనే వాల్యూ అసైన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నా నేను? బి అనే వేరియబుల్ కి సి అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. సి వాల్యూ ఎంత? 10. ఇది పోయి 10 అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ మనకు వచ్చేసింది కదా. దిస్ ఇస్ ద లాజిక్. మీరు గనుక ఈ 3 లైన్స్ ఆఫ్ లాజిక్ అర్థం చేసుకుంటే దట్ ఈస్ ద లాజిక్ దట్ ఈస్ బిన్ యూజ్డ్ టు స్వాప్ 2 నంబర్స్ విత్ యూజింగ్ అ థర్డ్ వేరియబుల్. ఇక్కడ థర్డ్ వేరియబుల్ వాడుతున్నావు కాబట్టి ఇక్కడ స్వాపింగ్ 2 నంబర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ థర్డ్ వేరియబుల్ కింద ఈ లాజిక్ ని వాడొచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కనుక నేను స్వాప్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అంటే ఆ లాజిక్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? స్వాప్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. థర్డ్ వేరియబుల్ అంటే ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా
నీ దగ్గర ఓన్లీ 2 క్లాసెసే ఉన్నాయి. క్లాస్ ఏ, క్లాస్ బి. ఇప్పుడు నువ్వు క్లాస్ ఏ నుంచి క్లాస్ బి ఎలా అయినా వాటర్‌ని ఎక్స్‌చేంజ్ చేసేయాలి. ఎలాంటి ఎక్స్‌ట్రా గ్లాస్ వాడకుండా. ఎలానో చూద్దాం. లెట్స్ టేక్ ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20. ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఆ లాజిక్ రండి. సో నేను సింపుల్‌గా ఏం చేశాను ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి చేద్దాం అనుకుంటున్నా. నేను మొత్తం వాల్యూ అంతా యాడ్ అప్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ అండర్‌స్టాండ్ వాట్ విల్ హ్యాపెన్. 10 ప్లస్ 20 ఎంత అయింది? 30. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతది? 30. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు చూడు ఏ వాల్యూ ఎంత ఉంది? 30. బి వాల్యూ ఎంత ఉంది? 20. ఇప్పుడు 30 మైనస్ 20 ఎంత? 10. బి వాల్యూ 10. ఇప్పుడు ఏం చేస్తావు చూడు. ఏ ఈక్వల్స్ టు మళ్ళీ ఏ మైనస్ బి. ఏ వాల్యూ ఎంత ఉంది? 30. బి వాల్యూ ఎంత ఉంది? 10. అప్పుడు ఏ వాల్యూ ఎంత అయిపోతుంది? 20. బి వాల్యూ 20. దిస్ ఇస్ హౌ యూ కెన్ స్వాప్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. చూడు ఏలో 20 వచ్చేసింది, బిలో 10 వచ్చేసింది. దిస్ సింపుల్. ఇక్కడ నేను ఏం పెద్ద కాంప్లెక్స్ ఏం చేయలేదు. జస్ట్ సింపుల్ గా ఫస్ట్ 2 నంబర్స్ యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశానో దాని గురించి కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే 2 నంబర్స్ ని యాడ్ చేస్తే నేను ఆ నంబర్స్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్న లాజిక్ అర్థమైంది కాబట్టి నేను యాడ్ చేశాను. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు కూడా అర్థమైపోద్ది. సో దిస్ ఇస్ ద లాజిక్ టు స్వాప్ 2 నంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. కౌంట్ డిజిట్స్ ఇన్ ఎ నంబర్. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. కౌంట్ డిజిట్స్ ఇన్ ఎ నంబర్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర n అనే వేరియబుల్ ఉంది. మన దగ్గర థాలా ఉన్నారు, విరాట్ కోహ్లీ ఉన్నారు, రోహిత్ శర్మ ఉన్నారు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 7 అనేది 1 డిజిట్, 1 అనేది 1 డిజిట్, 8 అనేది 1 డిజిట్, 4 అనేది 1 డిజిట్, 5 అనేది 1 డిజిట్. అంటే టోటల్ ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయని అర్థం. కౌంట్ డిజిట్స్ అనే నంబర్ అంటే ఈ పర్టికులర్ నంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ మొత్తం 5 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని లాజిక్ ఎలా క్రాక్ చేయాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ లాజిక్ ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు బేసిక్ మ్యాథ్స్ వచ్చి అలా బేసిక్ మ్యాథ్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ 7185 అనే వాల్యూ ఉంది కదా, దీన్ని మీరు 10 తో డివైడ్ చేయండి. 71845 అనే వాల్యూని మీరు 10 తో డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 7184. 7184 10s ఎంత? 71840. రిమైండర్ 5. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాల్యూని 10 తో డివైడ్ చేయండి. 7184 ని 7184 డివైడెడ్ బై 10 చేస్తే మీకు ఎంత వస్తుంది? 718, 7180, 4 ఇస్ ద రిమైండర్. ఇప్పుడు 718 ని డివైడ్ చేయండి. 718 ని నేను కనుక 10 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 71, 710, 8 ఇస్ ద రిమైండర్. ఇప్పుడు 71 ని డివైడ్ చేయండి. 10 డివైడెడ్ బై 71, 7s are 70, 7 is the 1 is the రిమైండర్. ఇప్పుడు 7 ని డివైడ్ చేయండి. 10 డివైడెడ్ బై 7. ఇప్పుడు 7 అనేది 10 కన్నా చిన్న. అప్పుడు మనం ఏం చేస్తాం? 0 పాయింట్ పెట్టుకుంటాం. 0 పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇక్కడ మనం ఒక 0ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 0.7s are 70, రిమైండర్ 0. క్లియర్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను? మీకు ఇప్పటివరకు ఏం అర్థం కాలేదు కదా, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక నెంబర్ ని నేను 10 తో డివైడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రతిసారి నాకు లాస్ట్ ఒక డిజిట్ తగ్గుతుంది. చూసారా? ఇనిషియల్ గా నేను 10 తో నెంబర్ డివైడ్ చేసినప్పుడు 71845 ఉండే, అది ఏమైపోయింది? 7184 అయిపోయింది. ఇప్పుడు 7184 ఎప్పుడు 10 తో డివైడ్ చేసిన నెంబర్ ఎంత అయిపోయింది? 718 అయిపోయింది. ఇప్పుడు 718 నెంబర్ ఎప్పుడైతే నేను 10 తో డివైడ్ చేసినప్పుడు నెంబర్ ఎంత అయిపోయింది? 71 అయిపోయింది. ఇప్పుడు 71 అనే నంబర్ ని ఇక్కడ 71 కదా, 71 7 కదా, పర్ఫెక్ట్. 70. ఇప్పుడు 70 అనే నెంబర్ డివైడ్ చేసినప్పుడు ఏమైపోయింది? లాస్ట్ కి నీకు ఎంత వచ్చింది? 0.7 వచ్చింది. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి నేను 10 తో డివైడ్ చేస్తున్నప్పుడు కోఫిషియంట్ లో ఒక వాల్యూ తగ్గిపోతుంది. ఇక్కడ 7184 అయిపోయింది. ఇక్కడ 718, 71, 7. సో ఇప్పుడు ఇక్కడ నీకు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు అయితే ఒక నెంబర్ ని 10 తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి అంటే నీకు దాని కోఫిషియంట్ 0 వచ్చేంత వరకు ఒక నెంబర్ 10 తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళావనుకో నీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. ఎలా? ఫస్ట్ టైం డివైడ్ చేసా, కౌంట్ 1, కౌంట్ 2, కౌంట్ 3, కౌంట్ 4, కౌంట్ 5. ఇప్పుడు ఇక్కడ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? కోఫిషియంట్ 0 వచ్చింది. ఇప్పుడు నేను 0.7 ని తీసుకెళ్లి మళ్ళీ 10 తో డివైడ్ చేస్తున్నా, చెయ్యను. ఎందుకంటే దేర్ ఇస్ నో వాల్యూ. ఎందుకంటే మనం మ్యాథ్స్ లో 0.7 ని 0.7 గా చూస్తాం కానీ నువ్వు గనక కోడింగ్ లో ఇంట్ అనే వేరియబుల్ ని గనక వాడావు అనుకో, C++ లో అయినా, పైథాన్ లో అయినా, జావాలో అయినా 0.7 అర్థం ఏంటంటే
0 అని అర్థం. అండ్ మనం 0 అనే వాల్యూని ఎప్పుడు డివైడ్ చేయమన్నమాట. అకార్డింగ్ టు మ్యాథ్స్ రూల్స్. సో ఇక్కడ ఏంది మనం ఇక్కడ మన పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ ఆపేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా మీకు? మ్యాథ్స్ తో 0.7 అంటే 0.7 కానీ కోడింగ్ లో నువ్వు కనుక ఇంటర్నెట్ డేటా టైప్ ని వాడితే 0.7 అనే వాల్యూకి అర్థం 0. ఎందుకంటే ఇంట్ అనేది ఓన్లీ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఎటువంటి డెసిమల్ వాల్యూస్ ని కన్సిడర్ చేయదు. ఎటువంటి డెసిమల్ వాల్యూని దాన్ని రౌండ్ ఆఫ్ చేసి దాని గ్రౌండ్ వాల్యూ తీసుకుంటుంది. గ్రౌండ్ వాల్యూ అంటే ఏంటంటే 0.9 కి గ్రౌండ్ వాల్యూ 0, 0.7 కి గ్రౌండ్ వాల్యూ 0 అట్లా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని మనం కోడింగ్ లో చూద్దాం. మన కండిషన్ ఏంటిది? మనం ఒక నెంబర్ ఎప్పుడో డివైడ్ చేయాలి, దాని కోఎఫిషియంట్ 0 అయిపోయిందో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్ లూప్ వాడాలా, వైల్ లూప్ వాడాలా? ఫర్ ఎప్పుడు వాడాలి? నీ దగ్గర ఇనిషియలైజ్ చేయడానికి ఒక నెంబర్ ఉండాలి, దాన్ని ఇంక్రిమెంట్ చేయడానికి ఒక నెంబర్ ఉండాలి. నీకు ఇక్కడ ఏముంది? ఓన్లీ కండిషన్ మాత్రమే ఉంది. నీ దగ్గర ఓన్లీ సింగిల్ కండిషన్ మాత్రమే ఉన్నప్పుడు నువ్వు వైల్ లూప్స్ మాత్రమే వాడాలి. చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు మనం ధాలా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనుకుందాం. 7171845. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? నువ్వు కౌంట్ అని ఒక వేరియబుల్ ని తీసుకో. ఎందుకంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఎన్నిసార్లు డివైడ్ చేసినా తెలుసుకోవాలి. సో అవన్నీ ట్రాక్ చేయడానికి కౌంట్ ఈక్వల్ టు 0 అని అనుకో. ఓకే, ఇప్పుడు నీ దగ్గర కండిషన్ మాత్రమే ఉంది. ఆ కండిషన్ ఏం చెప్తుంది? n షుడ్ బి గ్రేటర్ దాన్ 0. n ఎప్పటి వరకు అయితే గ్రేటర్ దాన్ 0 ఉంటుంది నువ్వు అన్నిసార్లు నెంబర్ డివైడ్ చేస్తూ వెళ్ళాలి. సో నేను ఏం చేస్తున్నా? వైల్ n is greater than 0, నేను n is equals to n divided by 10 చేస్తా. అంటే ఏంటి? ఆ ఒక నెంబర్ ని 10 తో డివైడ్ చేసి నాకు ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మళ్ళీ n లోనే స్టోర్ చేసుకుంటాను అని అర్థం. నెక్స్ట్ ఏం చేస్తున్నా? నేను కౌంట్ ప్లస్ ప్లస్ నేను ఆ నెంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. లెట్ స్టార్ట్ దిస్ అండర్స్టాండింగ్. ఇనిషియల్ గా n వాల్యూ ఎంత ఉంది? 71845. ఇప్పుడు ఏమైంది? n గ్రేటర్ దెన్ 0. 71845 గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు ఏం చేస్తున్నా? n ని n తో డివైడ్ చేస్తున్నా. అంటే ఏమవుద్ది? 7 ఇక్కడ n డివైడెడ్ బై 10 అంటే ఏ వాల్యూ తీసుకోవాలో చెప్తున్నాను. నేను ఈ నెంబర్ 10 తో డివైడ్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది? 7184. నువ్వు ఈ నెంబర్ తీసుకోవాలి. n డివైడెడ్ బై 10 చేస్తే నీకు ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఈ యొక్క ఆపరేషన్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ ఎంత ఉంది? 7184. n లోకి ఇప్పుడు ఎంత వాల్యూ వచ్చేస్తుంది? ఈ వాల్యూ స్ట్రైక్ ఆఫ్ అయిపోయి 7184 స్టోర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంది? డివైడ్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది? కౌంట్ ప్లస్ ప్లస్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. COUNT కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఇప్పుడు ఏమైంది? n వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ వైల్ లూప్ ఆగిపోయింది కదా. మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది? 7184. 7184 ఇస్ గ్రేటర్ దాన్ 0. yes it's greater than 0. నువ్వు మళ్ళీ 7184 ని 10 తో డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 718. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆపరేషన్. ఇప్పుడు n లో ఎంత వాల్యూ స్టోర్ అయింది? 718 స్టోర్ అయింది n లో. ఇప్పుడు నువ్వు కౌంట్ ఏం చేస్తావు? ఇంక్రిమెంట్ చేస్తావు. కౌంట్ వాల్యూ 2 అవుతుంది. ఈ 718 గ్రేటర్ దాన్ 0. yes. ఇప్పుడు 718 ని 10 తో డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? అది 71 వస్తుంది. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తావు. ఈ 71 ఇస్ గ్రేటర్ దాన్ 0. yes. సో ఇప్పుడు నేను చేస్తావు? 71 10 తో డివైడ్ చేస్తే ఈ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. కౌంట్ వాల్యూ ఏం చేస్తావు? అప్పుడు నువ్వు ఇంక్రిమెంట్ చేస్తావు. ఈ 7 ఇస్ గ్రేటర్ దాన్ 0. yes. ఇప్పుడు నువ్వు 7 ని ఎప్పుడైతే 10 తో డివైడ్ చేస్తావో ఇప్పుడు మ్యాథ్స్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే దీన్ని డివైడ్ చేస్తావో సింపుల్ గా 0 వచ్చేస్తుంది అనమాట. నీకు కోఎఫిషియంట్ అనేది 0 వచ్చేస్తుంది. ఎందుకంటే n డివైడెడ్ బై 10 చేసినప్పుడు ఎప్పుడైతే నీకు కింద డినామినేటర్ కన్నా న్యూమినేటర్ తక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే 0 వచ్చే 0 అనేది రిజల్ట్ అనమాట ఈ పర్టికులర్ ఆపరేషన్ లో. సో ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఎంత స్టోర్ అయిపోతుంది? 0. కౌంట్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్. ఇప్పుడు మన n వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది. ఈ 0 గ్రేటర్ దాన్ 0. నో, 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ట్రూ. కానీ 0 గ్రేటర్ దాన్ 0 అంటే ఫాల్స్. ఎందుకంటే 0 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు మన కౌంట్ ఎంత వచ్చింది? 5. సో ఈ పర్టిక్యులర్ నంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 5. దిస్ ఈస్ ద లాజిక్. మీకు కనుక ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ లాజిక్. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇచ్చే వాల్యూ, మనకి క్వశ్చన్ లో అడిగిన వాల్యూ కనుక 00000 ఉంటే మీకు కనుక ఇలాంటి ఒక నెంబర్ ఇస్తే మీరు దీంట్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ క్వశ్చన్ కి కనుక మీకు కోడ్ తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ ఏమైనా డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ బై.
మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్లో ప్రతి ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఒక వీడియో వస్తుంది. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీ కెరియర్ని, మీకు జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం బెటర్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి. మీకు ఇంకేదైనా టాపిక్ పైన కానీ వీడియో కావాలనుకుంటే అది కూడా కమెంట్స్లో అడగండి. నేను పక్కా అన్నిటికీ రిప్లై ఇచ్చి ఐ విల్ డెఫినెట్లీ డూ ఏ వీడియో అబౌట్ దాట్. థ్యాంక్ యూ.